మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 28న అతిపెద్ద శ్రావణ పౌర్ణమి రాబోతోంది. ఈ రోజే రాఖీ పండుగని, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి రావడం విశేషం. అయితే ఈరోజు జిల్లేడాకుతో ఇలా చేస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయాలలో ప్రకృతికి, చెట్లకు, వృక్షాలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల ముక్కలు, ఆకులలో అద్భుతమైన దైవిక శక్తులు, నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎంతో పవిత్రమైనదిగా భావించే జిల్లేడాకు గురించి. జిల్లేడాకు అంటే వినాయకుడికి, శివుడికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ జిల్లేడాకుకి మన జీవితంలో మనం నిత్యం ఎదుర్కొనే ఎన్నో రకాల కష్టాలను, ఎంతకీ తీరని దీర్ఘకాలిక సమస్యలను, మానసిక బాధలను సమూలంగా తొలగించే అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది. అంతేకాకుండా ఈ జిల్లేడాకుకి ధనాన్ని ఎంతగానో ఆకర్షించే అమోఘమైన శక్తి ఉంటుంది. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధలతో కుంగిపోతూ బయటపడే మార్గం కనిపించక తీవ్ర నిరాశలో ఉన్నారో, వారికి ఈ జిల్లేడు భగవంతుడిచ్చిన ఒక దైవిక వరంగా పనిచేస్తుంది. ఈ పౌర్ణమి రోజున జిల్లేడాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. మీ దారిద్ర్యమంతా పటాపంచలవుతుంది. అంతేకాదు, మీకు ఊహించని విధంగా అపారమైన ధనం ప్రాప్తిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎంతలా అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తరువాత మీరు మీ జీవితంలో కూర్చుని తిన్న తరగని ఆస్తి మీకు వస్తుంది. మీ 7 తరాలకు సరిపడా ధనలక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. మరింతకీ ఈ పౌర్ణమి రోజు జిల్లేడాకుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి, గ్రహణ నియమాల గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మీరలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మాకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మీకు ఉపయోగపడే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అది మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెల 28వ తేదీన ఉదయం పూట మనకు ఒక అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 6:75 మొదలై మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మీరందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, ఈ చంద్రగ్రహణం అనేది మనకు పగటిపూటే ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రుడు మనకు రాత్రిపూట మాత్రమే కంటికి కనిపిస్తాడు. పగటిపూట సూర్యుడి ప్రకాశవంతమైన వెలుతురు వల్ల మనకు ఆకాశంలో చంద్రుడు ఎలాగూ కనిపించడు కదా. కాబట్టి పగటిపూట ఏర్పడే ఈ చంద్రగ్రహణం కూడా మనకు కంటికి కనిపించదు. మన భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం ప్రత్యక్షంగా మన కళ్లకు కనిపించదు. కాబట్టి మనకు కంటికి కనిపించని ఈ గ్రహణానికి మనం ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సాధారణంగా గ్రహణం అనగానే మనం వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడం, నీళ్లల్లో దర్భగడ్డి వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. కానీ ఈ గ్రహణానికి వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. పాలు, పెరుగు, నీళ్లు లాంటి వాటిలో కూడా దర్బలు వీలాల్సిన పని లేదు. అలాగే ఈరోజు గుడులు, దేవాలయాలు కూడా ఏమీ మూయరు. అన్ని దేవాలయాలు యథావిధిగానే భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. నిత్య పూజలు, హారతులు అన్నీ మామూలుగానే జరుగుతాయి. కాబట్టి సామాన్యులు ఈ గ్రహణం గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం బయట తిరగకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండడం చాలా మంచిది.
ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకు కంటికి కనిపించకపోయినా సరే ప్రకృతిలో దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది కదా. సూర్యచంద్రుల కిరణాల వల్ల, ఆకర్షణ శక్తుల వల్ల వాతావరణంలో కొన్ని కంటికి కనిపించని మార్పులు వస్తాయి. అందువల్ల ఈరోజు గర్భిణీ స్త్రీలు ఉదయం గ్రహణం పడుతున్న టైంలో, అంటే ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 12:30 వరకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. ఇంటి ఆవరణలో, పెరట్లో కూడా తిరగద్దు. అంటే ఈ గ్రహణ సమయంలో రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రులకు వెళ్ళడం, పక్కింటి వాళ్ళ ఇంటికి లేదా పొరుగింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, బయట రోడ్డు మీదకు రావడం, బాల్కనీలలో లేదా డాబాల మీద నిలబడడం లాంటివి అస్సలు చేయవద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఈ సమయంలో గడప దాటి బయటకు రాకండి. ఇలా ఎందుకు చెబుతున్నామంటే కడుపులో ఎదుగుతున్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో వెలువడే కొన్ని రకాల కిరణాలు శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నీ కాదని ఎవరైనా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరిగితే పుట్టబోయే బిడ్డకు గ్రహణ మొర్రి, అంటే పెదవి చీలి ఉండటం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కాబోయే బిడ్డ ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ఈ చిన్న నియమాన్ని గర్భిణీలు అందరూ తప్పకుండా పాటించండి. ఇంట్లోనే ప్రశాంతమైన వాతావరణంలో దైవధ్యానం చేసుకుంటూ గడపండి. ఇక ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఎంతో ప్రశాంతంగా కూర్చొని మంత్రజపాలు చేసుకుంటే కోట్ల రెట్ల ఫలితాలు వస్తాయి. మామూలు రోజుల్లో మనం దేవుడికి పూజ చేస్తాము, మంత్రాలు చదువుకుంటాము. కానీ గ్రహణ సమయం అనేది జపతపాలకు, మంత్రసిద్ధి సాధనకు, ధ్యానానికి అత్యంత అద్భుతమైన సమయం. కాబట్టి ఈ సమయంలో మీకు ఇష్టమైన ఇష్టదైవ మంత్రాలు కానీ, లేదా లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి లాంటి అమ్మవారి మంత్రాలు కానీ నిష్ఠగా జపించండి. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం డుం దుర్గాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః లాంటి శక్తివంతమైన మంత్రాలను ఒకచోట ప్రశాంతంగా ఆసనం వేసుకుని కూర్చొని జపించినా చాలా మంచిది. ఇలా గ్రహణ సమయంలో జపం చేస్తే మామూలు సమయంలో మనం 1,000,000 సార్లు చేసే జపం వల్ల వచ్చే ఫలితానికి గ్రహణ సమయంలో ఒక్కసారి చేసే జపానికి సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. మీ జపానికి అనంతమైన విశ్వశక్తి తోడవుతుంది. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఇక ఎవరైతే తమ జీవితంలో ఎడతెగని ఆర్థిక సమస్యలతో, తీవ్రమైన కష్టాలతో, చేతిలో చిల్లిగవ్వ ధనం లేక, చేసే ప్రతి పనిలో అడ్డంకులతో, శత్రుబాధలతో తీవ్రంగా బాధపడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజున జిల్లేడు ఆకుతో ఒక అద్భుతమైన పరిహారం చేసుకుంటే చాలు. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి కూర్చొని తిన్నా తరగని ఆస్తి తప్పకుండా వస్తుంది. జిల్లేడు చెట్టు చాలా గొప్ప చెట్టు. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేమిటంటే జిల్లేడు చెట్టును ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర లేదా ఇంటి ఆవరణలో అస్సలు పెంచకూడదు. ఇది వాస్తుశాస్త్రపరంగా చాలా ముఖ్యమైన నియమం. కొంతమంది తెలియక పూల కోసమను, పరిహారాల కోసమను జిల్లేడు చెట్టును తమ ఇంటి పెరట్లో, కుండీలలో లేదా ఇంటి చుట్టుపక్కల పెంచుతూ ఉంటారు. కానీ అలా పెంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచితే ఇంట్లో లేనిపోని కష్టాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ ఏవో ఒక గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన నష్టాలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే జిల్లేడు వృక్షం అపారమైన ఉష్ణశక్తిని, తీవ్రమైన దైవిక తరంగాలను తనలో ఇముడ్చుకుని ఉంటుంది. ఆ తీవ్రతను సామాన్య గృహస్థులు తట్టుకోలేరు. జిల్లేడు అనేది అడవులలో, ఖాళీ ప్రదేశాలలో, ఊరికి దూరంగా పొలాల గట్ల మీద మాత్రమే పెరగాల్సిన చెట్టు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లేడు చెట్టును ఇంటి కాంపౌండ్ వాల్ లోపల నాటడం కానీ, పెంచడం కానీ అస్సలు చేయకండి. అలా కాదని పెంచితే ఇంటికి దరిద్రం, అరిష్టం దాపురించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే ఈ వృక్షాన్ని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచకూడదు, కానీ బయట ఎక్కడో ఉన్న జిల్లేడు చెట్టు నుండి ఆకులను తెచ్చుకుని ఆ ఆకులతో మన ఇంట్లో భక్తి శ్రద్ధలతో కొన్ని పరిహారాలు చేస్తే మాత్రం ఎవరూ ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆకును ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఎలాంటి దోషం, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ అస్సలు ఉండదు.
పైగా ఈ పౌర్ణమి రోజున జిల్లేడు ఆకుతో మనం ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేస్తే మీరు ఎంత తిన్నా, మీ 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ప్రాప్తిస్తుంది. మరి ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఏమీ లేదండి, ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల లోపు, అంటే సూర్యాస్తమయం కాకముందే, చీకటి పడకముందే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎక్కడైనా స్వచ్ఛమైన ప్రదేశంలో, అంటే గుడి దగ్గర లేదా పొలాల దగ్గర ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ముందుగా ఆ వృక్షానికి మనసులో నమస్కరించుకుని మీ కష్టాలు తీరాలని వేడుకుని ఒక మంచి జిల్లేడు ఆకును కోసుకుని తెచ్చుకోవాలి. ఆకు ఎక్కడా చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా, పురుగులు కొట్టకుండా పచ్చగా నిగనిగలాడుతూ ఉండేలా చూసుకుని తెచ్చుకోండి. అలా జాగ్రత్తగా తెచ్చుకున్న ఆ జిల్లేడు ఆకును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ముందుగా పంపు కింద శుభ్రమైన నీటితో బాగా కడిగేయాలి. ఆ తర్వాత ఒక పరిశుభ్రమైన పొడిగుడ్డతో మెల్లగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ ఆకుకి పసుపు కుంకుమతో అందంగా 5 బొట్లు పెట్టేయాలి. బొట్లు పెట్టిన తర్వాత ఆ ఆకును ఒక శుభ్రమైన ప్లేట్లో పెట్టుకోవాలి. దీనికోసం ఇత్తడి, రాగి లేదా స్టీలు ప్లేట్ ఏదైనా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ ప్లేట్ మాత్రం వాడకండి. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న జిల్లేడు ఆకు మీద ముందుగా మీ గుప్పిట పట్టినంత కందిపప్పును తీసుకుని దానిపైన వేయాలి. ఇక్కడ కందిపప్పును ఎందుకు వాడుతున్నామంటే, కందిపప్పు అనేది నవగ్రహాలలో కుజగ్రహానికి అంటే అంగారకుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ధాన్యం. కుజుడు మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శత్రువుల మీద విజయాన్ని, ముఖ్యంగా భూమి, ఆస్తిపాస్తులు, ఇల్లు, స్థిరాస్తులు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వారి కుజగ్రహం బలహీనంగా ఉందని అర్థం. ఈ కందిపప్పును పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకు కష్టాలను ఎదిరించే అద్భుతమైన శక్తి వస్తుంది. అలాగే మీకున్న మొండి అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత ఆ ఆకుపైన వేసిన కందిపప్పు మీద ఒక స్పూను పంచదారను కూడా వెయ్యాలి. పంచదార అనేది సిరి సంపదలకు అధిదేవత అయిన ఆ లక్ష్మీదేవికి ప్రతీక. పంచదారలోని తీపిదనం మన జీవితంలో కూడా మధురమైన క్షణాలను, సంతోషాన్ని, ఆనందాన్ని, లగ్జరీ జీవితాన్ని తీసుకువస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షానికి పంచదార చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత వీటిపైన, అంటే ఆకు మీద ఉన్న కందిపప్పు, పంచదార పైన కొన్ని ఆవాలు కూడా వేయాలి. ఆవాలు అనేవి మన భారతీయ వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన మాంత్రిక వస్తువు అని చెప్పవచ్చు. మనపై ఉన్న ఎదుటివారి దృష్టి దోషాలను, నరఘోషను, కనుదిష్టిని, అలాగే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఆవాలు ఎంతో అద్భుతంగా, వేగంగా సహాయపడతాయి. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి చెడుచూపు మన మీద పడకుండా, మన ఇంట్లోకి దుష్టశక్తులు, దరిద్రం రాకుండా ఆవాలు ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక చివరగా వీటన్నింటిపైన కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. ఇవి వేయడం వల్ల ఈ పరిహారానికి సంపూర్ణమైన దైవిక శక్తి, ప్రాణప్రతిష్ఠ కలుగుతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇలా ఆకు మీద పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అందులో కందిపప్పు, పంచదార, ఆవాలు, చివరగా కొద్దిగా పసుపు, కుంకుమ అన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను మీ చేతుల్లో భక్తిగా పట్టుకొని మీ ఇల్లంతా, అంటే ప్రతి గదిలోకి, హాలు, వంటగది, పడక గదిలోకి వెళ్ళి గది మూలల్లో చూపిస్తూ ఇల్లంతా ప్రదక్షిణగా తిప్పేయాలి. ఇలా తిప్పుతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, అనారోగ్యం, కష్టాలు మొత్తం ఈ ఆకులోకి లాక్కోబడాలి. మీ కష్టాలన్నీ ఆకుతో పాటు వెళ్ళిపోవాలని మనసులో చాలా బలంగా, నమ్మకంగా సంకల్పించుకోవాలి. మీ సంకల్ప బలమే ఇక్కడ సగం ఫలితాన్ని ఇస్తుంది. ఆ తరువాత లాస్ట్లో ఆ ప్లేట్ను తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి, సింహద్వారానికి బయట వైపున, ఎడమ వైపున పెట్టి వదిలేయాలి. మీరు ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు మీకు ఎడమ చేతి వైపున కింద ఒక మూలగా పెట్టాలి. ఇలా గుమ్మానికి ఎడమ వైపున ఈ ఆకు, ధాన్యాలు ఉన్న ప్లేట్ను ఒక 48 గంటల పాటు, అంటే 2 రోజుల పాటు అస్సలు కదపకుండా, ఎవరి కాలికి తగలకుండా భద్రంగా అలాగే వదిలేయాలి. ఆ 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఆకును, అందులో ఉన్న వస్తువులను చేత్తో లేదా వేరే దేనితోనైనా జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసుకోవాలి. ఆ కవర్ను తీసుకువెళ్ళి పారే నీటిలో పడేయాలి. అంటే పారుతున్న కాలువలో కానీ లేదా నదిలో కానీ వేయాలి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో వేసినా పర్వాలేదు. ఇలా గనక మీరు ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి దగ్గర
దగ్గర ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేసుకుంటే ఇక మీ జీవితంలో ధనానికి లోటు అనేది అస్సలు రాదు. ఎంతటి దరిద్రమైనా సరే పారిపోవాల్సిందే. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటిని వెదుక్కుంటూ వచ్చి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను కురిపిస్తుంది. మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల బాధలన్నీ త్వరలోనే పూర్తిగా తీరిపోయి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటారు. మీ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయి. చేసే వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఊహించని ధనలాభాలు వస్తాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా తరగని, మీ పిల్లలు వారి పిల్లలు కూడా కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. మీ కుటుంబం ఎప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. గనుక అందరూ ఈ జిల్లేడు ఆకు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న దక్షిణావ్రత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దక్షిణావ్రత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజును మీ ఇంటికి ఎవరైనా ముత్తైవులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైవులకు కుంకుమ బుట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మాంగళ్య బలం పెరుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములు వేసి మూట కట్టి ఆ మూటను దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. మీ కోరికను రావి చెట్టుకు చెప్పుకోండి. అతి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం వల్ల మగపిల్లలకి కీడు కలిగే ప్రమాదం ఉంది. మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉండటం వల్ల ఇతరుల అసూయ, చెడుచూపుల ప్రభావం వారిపై త్వరగా పడుతుంది. కాబట్టి తల్లులు తమ కొడుకుల శ్రేయస్సు, ఎదుగుదల కోసం గ్రహణం యొక్క చెడును పారద్రోలడానికి, అలాగే నరదృష్టి పోవడానికి ఖర్చులేని ఒక అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఈరోజు తప్పక ఆచరించాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు చేయాలి. ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళల్లో వండిన తరువాత ఎవరూ తినని అన్నాన్ని ఒక గుప్పెడు ముద్దగా తీసుకోవాలి. అందులో తగినంత ఎర్రటి కుంకుమ వేసి ఎర్రటి ముద్దలా కలుపుకుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ అన్నం ముద్దపైన 1 స్పూను రాళ్ల ఉప్పు, 1 స్పూను నల్ల ఆవాలు, తొడిమలతో ఉన్న 2 ఎండుమిరపకాయలు మరియు కొడుకు తల నుంచి జాగ్రత్తగా తీసిన 2 వెంచుకలను ఉంచాలి. ఆ తర్వాత ఆ వస్తువులు కింద పడకుండా పళ్ళెంలో కొద్దిగా నీరు పోయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు తల్లికి చేతులకు ఎర్రటి గాజులు ధరించాలి. తలకు నూనె రాయకూడదు. తలస్నానం చేసి ఈ పరిహారం చేస్తే మంచిది. మీ కొడుకుని ఇంటి గుమ్మానికి బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ దోషాలన్నీ పటాపంచలై వాడికి దీర్ఘాయుష్షు, విజయాలు కలగాలని మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి. తర్వాత ఆ పళ్ళెన్ని బిడ్డ తల చుట్టూ కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు నిదానంగా తిప్పాలి. తర్వాత ఆ పళ్ళెంలోని మిశ్రమాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పచ్చిని చెట్టు మొదట్లో గాని లేదా డ్రైనేజీలో గాని పోసేయాలి. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత తల్లి, కొడుకు ఇద్దరూ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి లేదా స్నానం చెయ్యాలి. ఈరోజు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా మీ బిడ్డలకు ఉన్న పీడ, కీడు, నరఘోష పూర్తిగా తొలగిపోయి వారికి సకల శుభాలు, అదృష్టం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయ సమయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే ఈరోజు రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:55 ఉంది గనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం గనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరి సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.